గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దేవుని హృదయము ఈ యొక్క వచనంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. దేవుని హృదయము మన పట్ల ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక తండ్రికి పిల్లల మీద కోపం వచ్చినప్పుడు, లేక తల్లికి పిల్లల మీద కోపం వచ్చినప్పుడు ఆ కోపంతో తిడతారు లేక కొడతారు. తన కోపాన్ని వ్యక్తపరుస్తారు. వ్యక్తపరిచిన తర్వాత ఎంత కోపమైతే వ్యక్తపరిచారో మరలా అంతే జాలి కలుగుతూ ఉంటుంది కదా. అలాగే పరమ తండ్రికి కూడా మన పట్ల అటువంటి హృదయం కలిగిన తండ్రి. మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి ఆయన కోపంతో మనలను గద్దిస్తాడు, మనకు బుద్ధి చెప్తాడు. కానీ మన బాధలో, మన కష్టాల్లో మనం అల్లాడిపోతున్నప్పుడు ఆయన చూస్తూ ఉండలేడు. ఇక్కడ అదే వాక్యం చెప్తుంది, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆ నిమిషం మాత్రమన్నా నిన్ను కోపించి, నిన్ను విసర్జించి, నిన్ను విడిచిపెట్టి నిన్ను కష్టాల పాలు చేయడానికి కారణం ఏంటంటే, నువ్వు మారు మనసు పొందుతావు అనే తప్ప నిన్ను శిక్షించడం నా ఉద్దేశం కాదు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా అనేక మార్లు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. గమనించండి, దేవుడు ఆయన పిల్లల్ని ప్రేమించిన వారిని శిక్షిస్తాడట. ఆ శిక్ష కూడా ఎందుకట, తండ్రి తనకి ఇష్టలైన పిల్లల్ని ప్రేమించి శిక్షించే రీతిగానే శిక్షిస్తాడట. కనుక ఎప్పుడైనా కష్టాలు, నష్టాల, బాధల్లో దేవుడు అని విడిచిపెట్టాడు అని అనుకుంటున్న వారితో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను శాశ్వతంగా నాతో ఉంచుకోవడానికి కొంతకాలం నిన్ను విడిచిపెట్టి శ్రమల పాలు చేసి నిన్ను బాగు చేసి మరలా నా యొద్దకు నేను తెచ్చుకుంటున్నానని దేవుడు చెప్పాడు. హోషేయ గ్రంథంలో దేవుడు హోషేయతో చెప్తాడు, తనకి పుట్టిన 3 పిల్లలకి 3 పేర్లు పెట్టమని ముందే చెప్పేశాడు దేవుడు. పుట్టినప్పుడు ఇదిగో కొడుకు పుట్టాడా, ఆ కొడుక్కి యజ్రెయేల్ అని పేరు పెట్టు. తర్వాత కూతురు పుట్టిందా, ఆ కూతురికి లోరుహామా అని పేరు పెట్టు. తర్వాత మరలా కొడుకు పుట్టాడా, ఆ కొడుక్కి లో అమ్మీ అని పేరు పెట్టు అంటాడు. ఈ ప్రవక్త దేవుడు చెప్పినట్టుగానే పేర్లు పెట్టాడు. ఇశ్రాయేలు బహు దుర్మార్గులై దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకముందు జరిగిన పరిస్థితులను బట్టి అప్పుడున్న ప్రవక్త అయినటువంటి హోషేయకు పుట్టిన 3 పిల్లలకి 3 పేర్లు పెట్టి ఆ పేర్లే దేవుని ప్రవచన వాక్యాలుగా అక్కడున్న ఇశ్రాయేలుకి ప్రకటించాడు. మొట్టమొదటి పేరు ఏంటట, యజ్రెయేల్. యజ్రెయేల్ అంటే దేవుడు చెదరగొట్టి వేస్తాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మిమ్మల్ని చెదరగొట్టేస్తున్నాడు. మీరు చేసిన పాపాలను బట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెడుతున్నాడు. శత్రువుల చేతిలో చెదరగొట్టేస్తాడు అనే పేరు తన యొక్క బిడ్డకి, కుమారునికి పెట్టమన్నాడు. ఎవరన్నా నీకు బిడ్డ పుట్టాడు కదా ప్రవక్త, ఏం పేరు పెట్టావని అడిగితే, దేవుడు మనల్ని అందరినీ ఇశ్రాయేలుని చల్లా చెదర చేసి పాడేస్తాడు అనే పేరు చెబుతూ వారికి సువార్త ప్రకటించాడు. వారికి మేల్కొల్పు వాక్యాన్ని, దేవుని యొక్క గద్దింపు వాక్యాన్ని ప్రకటించాడు. కొంతకాలానికి కూతురు పుట్టింది. ఆ కూతురికి ఏమైనా పేరు పెట్టాడట, లోరుహామా అనే మాటకు అర్థం ఏంటంటే జాలి నొందన్నది. దేవుడు మీ పట్ల అస్సలు ఏమాత్రము జాలి చూపించకుండా ఆయన మిమ్మల్ని శత్రువులకు అప్పగించి చల్లా చెదిరి చేసి పడతాడు. శుభ్రంగా మిమ్మల్ని నలగొట్టి పాడేస్తాడు. అందులో ఆయన మరలా మెర్సిలెస్గా, కనికరము చూపకుండా, జాలి చూపకుండా మీ పట్ల ఉంటాడు అని చెప్పాడు. తర్వాత 3వసారి బిడ్డ పుట్టాడు, కొడుకు పుట్టాడు. ఆయనకి ఏం పేరు పెట్టమన్నాడంటే లో అమ్మీ అని పేరు పెట్టమన్నాడు. ఈ లో అమ్మీ అనే మాటకు అర్థం ఏంటంటే, లో అమ్మీ అనే దానికి అసలు వీళ్ళ నా జనమే కాదు. చూడండి, దేవుడు మిమ్మల్ని చల్లా చెదర చేస్తాడు, మీ మీద జాలి చూపడు, అసలు మీరు నా జనమే కాదన్నాడు. ఎంత కఠినమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. వెంటనే తర్వాత వచనంలో హోషేయ గ్రంథం 1వ అధ్యాయం నేను చెప్తున్నా. తర్వాత వచనంలోనే 10వ వచనంలో ఏమన్నాడో చూద్దాం ఒకసారి. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో, ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. పైనున్న వచనాలకి ఈ వచనాలకి ఎంత డిఫరెన్స్ ఉంది.
మిమ్మల్ని చల్లాచెదరు చేసి పడేస్తానన్నాడు, మీ మీద జాలి చూపనన్నాడు, అసలు మీరు నా జనమే కాదన్నాడు. కానీ మరలా తర్వాత ఇమ్మీడియట్ వచనంలో నేను మిమ్మల్ని అభివృద్ధి చేసి ఏ ప్రజలైతే మీరు నా జనం కాదన్నారో ఆ ప్రజలే మరలా మీరు నా జనులని చెప్పులాగా నేను మిమ్మల్ని దీవిస్తాను అడిగడా. మరి అక్కడ శాపం ఉంది, ఇక్కడ దీవెన ఉందంటే అర్థం ఏంటంటే కొంతకాలం నిన్ను బాగు చేయడానికి నేను నిన్ను శిక్షిస్తాను, కానీ ఆ శిక్షలోనే నిన్ను శాశ్వతంగా విడిచిపెట్టను, శాశ్వతంగా ప్రేమిస్తాను. ఆయన శిక్ష నిమిషం మాత్రము, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండటానికే ఆ యొక్క శాశ్వత కాలమైన ఆయన కృపలోనికి రావటానికి దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్షకు మనం లోబడాలి. అదే మాట కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథము 30వ కీర్తన 5వ వచనంలో, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషము కలుగును. కాబట్టి ప్రియులారా, ఆయన మన పట్ల చూపుచున్న దయ, ఆయన మనకిస్తున్న నిత్య జీవాంతో పోల్చుకుంటే మనం పడుతున్న కష్టాలు నిమిషం మాత్రపు కష్టాలతో సమానమనే సత్యాన్ని గమనించి, అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది ఏంటి, ఎంత బాధ కలిగింది ఏంటని కొలిగిపోకుండా, ప్రభు ఇచ్చే మహిమను చూచినప్పుడు ప్రస్తుతం పొందుతున్న శ్రమ ఒక శ్రమే కాదని పౌలు భక్తుడు చెప్పినట్టుగా దేవుని యొక్క కోపంలోనూ దేవుని యొక్క శిక్షలోనూ ఆయన ఇంకా ప్రేమించి ఇంకా విశ్వాసముతో ఆయన వైపు చూద్దాం. ఆయన శాశ్వతమైనటువంటి దయకు, ఆయన కృపకు, ఆయన కనికరాలకి మనము వారసులం అవుదాం. దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ గల హృదయాన్ని బట్టి, తండ్రి లాంటి మనస్సును బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకొనుచు అట్టి దేవుణ్ణి బాధపరచకుండా అట్టి దేవుని ప్రేమను నిత్యం పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. ఒక కన్న తండ్రి ఎటువంటి ప్రేమ కలిగి ఉంటాడో అంతకంటే శ్రేష్టమైన ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. కష్టాలు నష్టాలు పాలైనప్పుడు అయా దాని వెనకాతలంటూ నీకు ఒక ఉద్దేశం ఉన్నదనే సత్యాన్ని గమనించి ఆ కష్ట నష్టాల్లో ఇంకనూ పవిత్రంగా పరిశుద్ధంగా నీకు ప్రీతికరంగా మారి ప్రతి పాపపు యవనేచ్ఛల నుంచి మేము బయటకు వచ్చి ఇంకనూ నీకు బహుప్రీతికరంగా జీవించి నీ శాశ్వతమైన కృపా కనికరాలు పొందుకునే విధముగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు స్తోత్రాలు. నీ ప్రేమగల హృదయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనుచు మా ప్రియ పరమ తండ్రి, నిత్యము నిన్ను సంతోషపరిచే పరిశుద్ధ జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ మమ్మను మా కుటుంబాలను నీ పాదాలకు అప్పగించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.